ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినిపై 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన ఇప్పుడు తల్లిదండ్రులను కలిచివేస్తుంది. మనం చూస్తున్నాము రెగ్యులర్గా అటు ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరి మీద కూడా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు స్కూల్లో ముఖ్యంగా అంటే చిన్న చిన్న పిల్లల మీద ఇలాంటి దాడులు జరగడం నిజంగా కూడా దురదృష్టకరమనే చెప్పాలి. అటు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రస్తుతం ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏం చదువుతుంది మీ పాప స్కూల్లో? మా పాప 10th క్లాస్. చిన్న పాప మీద లైంగిక దాడి జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది? నాకు ఇప్పుడు ఒక 15-20 నిమిషాలు అయ్యింది. ఎక్కడో ఉన్నా తెలవగానే ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చినా కానీ మరి లోపలికి కూడా పోనీయలేదు. మా పాప అయితే 10th క్లాసు. అంటే ఎప్పటి నుంచి చదువుతుంది ఈ స్కూల్లో? ఆమె ఎల్కేజీ నుంచి ఇప్పుడు 10th, ఎల్కేజీలో వేసాము, 10th క్లాస్ ఇప్పుడు. కానీ ఈ ఇయర్స్లో ఇన్ని సంవత్సరాలలో ఇప్పుడే విన్నా ఈ మాట. చెప్పండి, మనము ఇంట్లో కంటే కూడా ఆడపిల్లల్ని ఎక్కువగా స్కూల్ అంటే ఉంచుతాము. మరి వాళ్ళకి భద్రత ఎలా, అసలు ఏం చెప్తుంది? యాజమాన్యాన్ని కలిసే అవకాశం వచ్చిందా? కలవలేదండి, వాళ్ళు ఎవరు కలవట్లేదు కూడా. నేను వెళ్ళి మా పాపను చూసుకోవాలి అనుకుని లోపలికి వెళ్ళాను. వెళ్తే పాపను చూసి వెళ్ళిపోండి, పాపతో ఏం మాట్లాడకండి అని అంటున్నారు. కనీసం మా పాపకు జాగ్రత్త అమ్మ ఇట్లా జరిగిందని చెప్పడానికి కూడా లేదు. వాళ్ళు నన్ను ఏం మాట్లాడనీయలేదు టీచర్సు. నేను వెళ్ళి పాపను చూసుకొని మా పాప ఓకే సేఫ్ అని నేను బయటకు వచ్చి ఇక్కడ నిలబడ్డా. మీ పాప హాస్టల్లో ఉంటుందా లేదంటే రెగ్యులర్ ఇంటి నుంచి స్కూల్కే వస్తుంది, స్కూల్ దగ్గరకే వస్తుంది. రోజు పంపిస్తాము, తీసుకెళ్తాం. కానీ అది అసలు ఈ స్కూల్లో ఇట్లా జరగడం ఏంది అని నాకు ఇంకా కాళ్ళ చేతులు వణుకుతున్నాయి. అంటే అమ్మ, ఇప్పుడు మీ పాప 10th క్లాస్ చదువుతుంది, ఉదయం ఎప్పుడో ఇక్కడికి వస్తుంది, సాయంత్రం ఇంటికి వస్తుంది కదా. మరి కనీసము ఇప్పుడు మీరు స్కూల్కి పంపించాలి అని అంటే ఏ ధైర్యంతో పంపించగలరు? ఒక చిన్న పాప 2వ తరగతి చదువుతున్నటువంటి పాప అంటే 6 నుంచి 7 సంవత్సరాలు ఉంటాయి. మరి ఎలా అసలుకి స్కూల్ నిర్లక్ష్యం అనుకోవచ్చా? స్కూల్ నిర్లక్ష్యమే అనుకోవాలండి. మేము మా దగ్గర కంటే ఎక్కువ టైం స్కూల్లోనే 7:30 నుంచి 4 వరకు స్కూల్లోనే ఉంటున్నారు. ఇక ఇప్పుడు ఉంచాలంటే ఇంకా మాకు భయం. మేము వచ్చి కాపలా బయట కూర్చోవాలా వాచ్మెన్ లాగా అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా గడిచిపోతుందా అనిపిస్తుంది. మేము తీసేయాలా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఈ క్షణం. అంటే ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అవ్వగానే అటు ఫీజు లేట్గా కట్టినా కూడా పిల్లల్ని స్కూల్లో ఎగ్జామ్స్ రానియకపోవడం, బయటికి పంపించేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. ఈ టైంలో మీ పిల్లల భద్రత గురించి మీరు లోపలికి వెళ్ళే అడిగేంత అవకాశం కూడా కల్పించలేదంటే ఏం చెప్తారు? అసలుకి మీ పిల్లల్ని ఎలా ఉన్నారని అడిగే అథారిటీ మీకు లేదా? ఉంది, కానీ ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. ఏం బయటపడతాయి అనేది భయపడుతున్నారు. దూరం నుంచి చూపించారు, అగో మీ పాప వెళ్ళండి, ఏం మాట్లాడకండి, ఇప్పుడు ఏం మాట్లాడొద్దు, మీ పాప అయితే బాగుందని వెళ్ళిపోయారు. అంటే మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? ఒక ఆడపిల్ల తల్లిగా పిల్లలకి భద్రత ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తే బాగుంది అనుకుంటున్నారు? యాజమాన్యం ఏం చెప్తుంది? ఇక భద్రత అంటే ఎట్లా కల్పిస్తారో అని నాకైతే అర్థం కావట్లేదు. ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు నాకు. ఇప్పుడు మాటలు రావట్లేదు. భయం వేస్తుంది. అసలు ఎట్లా ఉంచాలి స్కూల్లో అని భయం వేస్తుంది. స్కూల్ అంటే దేవాలయం అనుకోవాలి. ఆ స్కూల్లోనే చిన్న పిల్లలకి, ఆడపిల్లలకి రక్షణ లేదు. ఇది ప్రతిరోజు రోజుకి ఈ అరాచకాలు ఇవైతే ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ లేవగానే న్యూస్ ఇదే వస్తుంది. స్కూలు లేకపోతే బస్సు లేకపోతే అసలు గుడ్డోళ్ళని ఆడపిల్ల అనేటోళ్ళని వదులుతలేరు ఎవ్వరు కూడా. ఎందుకు ఇంత అఘాయిత్యానికి పాల్పడుతారో అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళకు శిక్ష వేస్తే బాగుంటుంది. ధర్నాలు కాదు, శిక్ష వేయాలి ఫస్ట్. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమవుతలేదు, ఆ సీఎం ఏం చేస్తుందో అర్థమవుతలేడు. అంటే రీసెంట్గానే చూసాము, ఒక చిన్న ఆడపిల్ల మీద లైంగిక దాడి చేసినటువంటి వాళ్ళకు కూడా ఉరి శిక్ష వేశారు. ఇలాంటి వాళ్ళకంటే ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నటువంటి ప్రతి ఇంట్లోనూ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. అంటే ఏది మంచి ఏది చెడు అని చెప్తాము. కానీ అబ్బాయిలకి చెప్పాల్సిన రోజులు వచ్చాయి. ఎందుకు అబ్బాయిలకి చెప్పకపోవడానికే ఇలాంటి కారణాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి? అంటే అబ్బాయిలకు కూడా మంచి చెడు చెప్పలేకపోవడం వల్ల ఇవి జరుగుతున్నాయి అనుకోవచ్చు. అవును, అదే అబ్బాయిలకు కూడా చెప్పలేకపోతున్నారు. పేరెంట్స్ చెప్పుకోవాలి, వాళ్ళు కూడా మన అక్క చెల్లెళ్ళే అని చెప్పుకొని పంపించాలి బయటికి. వాళ్ళకు కూడా అక్క చెల్లె అమ్మ ఉన్నారు. చిన్న పిల్లల్ని 6 సంవత్సరాలు 2వ తరగతి 3వ తరగతి చదివే పిల్లలు 6 నెలల పిల్లల్ని కూడా వదులుతలేరు. ఎట్లా అసలు ఆడపిల్లల్ని కనాలంటేనే భయం వేస్తుంది. ఆడపిల్ల వద్దు అనే స్థితికి వచ్చారు ఇప్పుడు అందరూ.
వద్దు అని ఆ ఆభాషణలు ఎందుకు చేపించుకుంటున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అమ్మా, అంటే ఒక 9వ తరగతి చదివే అబ్బాయికే లైంగిక దాడి అంటే సెక్స్ గురించి తెలిసేంతగా అంటే అది మొబైల్ ప్రభావం అనుకోవచ్చా? అవును, మొబైల్ ప్రభావమే. ఫోన్లు పిల్లలకి ఇయ్యకుండా ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అది ఇక ఇప్పుడేమో పిల్లలే ఫోన్ లేకుండా ఉండట్లేదు. దయచేసి అందరూ పేరెంట్స్ పిల్లలకు ఫోన్లు దూరం పెడితే అందరూ బాగుంటారు. అయితే చూస్తున్నాం కదా, ఏదైతే 2వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినిపై లైంగిక దాడికి 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి పాల్పడ్డాడో అదంతా కూడా నిజంగా కూడా అది మొబైల్ ప్రభావమే అయి ఉంటుంది. ఎందుకంటే తరచూ చూస్తున్నాము చిన్నపిల్లల్ని సైతం కూడా వదలకుండా మృగాలుగా, మగవాళ్ళు కాదు మృగాలుగా మారి పిల్లల మీద ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే అటు తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటున్నారో అబ్బాయిల పట్ల కూడా అంతే అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఉదయం లేచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారు, మొబైల్స్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ మొబైల్స్ని కొంతవరకు అదుపు చేయడం వల్ల మాత్రమే ఇలాంటి ఘటనలకి కొంతవరకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే ఆడపిల్లల్ని ఎంత రిస్ట్రిక్షన్గా అంటే అన్నీ తెలిసే విధంగా పద్ధతుల గురించి చెప్తూ పెంచుతున్నారు. అదేవిధంగా అబ్బాయిలకు కూడా మంచి చెడు గురించి చెప్తూ ఎక్కువ టైం